ఈరోజు పీర్ల పండగ దగ్గర దగ్గర 11 రోజులు జరుగుతుంది. 11 రోజులు అంటే ఒక రోజు ఊర్లో మొత్తం తిరుగుతాయి షాంపులన్నీ, మళ్ళీ సంజీవరం వెళ్తాయి, మళ్ళీ భద్రపల్లి వెళ్తాయి. బుధవారం బుధవారం పార్ణం ఉంటుంది. ఈరోజు ఇప్పుడు చక్కెర ఇచ్చేకి వచ్చినాము. చక్కెర మనం ఏదన్నా కోరికలు ఉంటాయి కదా, సంవత్సరానికి ఒకసారి ఫెస్టివల్ జరిగేది. ఆ ఫెస్టివల్ రోజు మనం ఏం చేయాలా, చక్కెర కానీ లడ్డు కానీ, ఇంకా లాస్ట్ రోజు ఏమన్నా బెల్లం ఉంటుంది కదా. ఇప్పుడంటే చక్కెర లడ్డు ఉన్నాయి. ఇంతకుముందు నేను పిల్లాటుకున్నప్పుడు బెల్లం ఉంటలు ఉంటాయి కదా, నల్లగొట్టుకొని తీసుకొని పోతాంటివి. ఈయనే పూజారప్ప. అప్పుడు ఏం చేస్తా అంటే బెల్లం ఉంటలు ఆ నల్లగొట్టుకొని తీసుకొని పోతాంటే క్యూలో నిలబడి తింటా అంటే బెల్లం. ఇప్పుడు అంటే చక్కెర వచ్చింది, లడ్డు వచ్చింది, స్వీట్ అంట, వెరైటీ. పెద్ద కాశీం స్వామి మధ్యలో ఉండాలి. ఇక్కడ ఉండే చిన్న కాశీం స్వామి, ఇది పీరు. ఈ మూడు ఊరేగింపు అవుతాయి. దగ్గర 4 రోజులు ఉంటుంది. 4 రోజులు అంటే ప్రతి ఒక్క ఇంటికి వస్తారు స్వామిని ఎత్తుకొని. అప్పుడు ఏమన్నా మనం ఎవరన్నా పూజ చేసుకునే వాళ్ళు కానీ, పూలారాలు కానీ, డబ్బులు ఏమన్నా ఇచ్చేవాళ్ళు కానీ ఇవ్వచ్చు స్వామికి. ఎందుకంటే విరాళం. ఇది మొత్తం గుండం ఈరోజు స్టార్ట్ చేసినారు. ఏంటంటే కట్లు వేసి అంటిస్తారు. ఇప్పుడు మనం సంక్రాంతి రోజు భోగి మంటలు ఎత్తేసుకుంటాము. అయిపోయినా ఈ 11 రోజులు పండగ అవుతుంది. ఎందుకంటే ఒక 10:30 రూపాయలు ఎత్తుతారు. ఈరోజు స్టార్ట్ చేస్తారు పండగ. నీకు దగ్గర ఊరంతా తిరుగుతారు. మళ్ళీ భద్రపల్లికి వెళ్తాయి ఈరోజు బయటికి. సాములు ఫైట్ చేసుకుంటాయి. ఇప్పుడు గుండం స్టార్ట్ చేశారు. ఈ రోజు నుండి ఇట్లా వెలుగుతూనే ఉంటుంది. ఇంక ఇప్పుడు ప్రసాదాలు పెడుతున్నారు. పప్పులు, బెల్లాలు బాగుంటాయి. స్వామి పానకము పూజరాపు పెడుతున్నాడు. పోయినాము ఈరోజు స్టార్ట్ చేసినటువంటి గుండం. ఇంకా 3 రోజులు కూడా ఇట్లే, ఈ 5 రోజులు అట్లే ఇంకా అగ్గి మెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆపేదంటూ ఉండదు మా ఊర్లో. మళ్ళీ లాస్ట్ రోజు అగ్గిలేకి దిగుతారు జనాభా మొత్తం. అగ్గిలేకి దిగి పొల్లి ఆడుకుంటా అప్పుడు దేవుడు సాక్షాత్తు వస్తాడు. ఎవరికే కానీ కాలేదు కానీ ఏమి కానీ ఉండదు. ఎందుకంటే నేను కూడా దిగుతాంటి గుండంలోకి. లాస్ట్ రోజు అందరూ గుండంలోకి పోయేది, దిగేది, పూజలు పునస్కారాలు చేసేది. ఆ రోజు ఏమంటే అన్నం తినకూడదు. పూజలు పునస్కారాలు బాగుంటాయి. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరు.